కాలేజీల్లో ర్యాగింగ్ నియంత్రణ మళ్ళీ ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే ర్యాగింగ్ మొత్తం మళ్ళీ పేటరేగిపోతున్నట్టు వార్తలు చూస్తూ ఉన్నాం. ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ర్యాగింగ్కు సంబంధించి ఎట్లా నియంత్రణకు ప్రభుత్వాలు కానీ మీ విద్యార్థి సంఘాలు కానీ తీసుకుంటున్నటువంటి చర్యలు, భవిష్యత్తులో ఈ ర్యాగింగ్ నియంత్రణకు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలం తర్వాత మళ్ళీ ర్యాగింగ్ పోతుంది, జడలు ఎక్కుతుంది. ఇప్పటికే మెడికల్ కాలేజీల్లో, ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో, మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో, సంగారెడ్డి మొన్న సంగారెడ్డి మెడికల్ కాలేజీలో, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ మళ్ళీ జడలిప్పుతుంది. ఈ ర్యాగింగ్ మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంది, పోలీస్ శాఖకు ఉంది, అలాగే ఉన్నత విద్యా సంస్థలకు అనుమతించేటటువంటి ఉన్నత విద్యామండలికి కూడా ఉంది. వాళ్ళు ర్యాగింగ్ చట్టాలని, ర్యాగింగ్ నిబంధనలని కఠినంగా పకడ్బందీగా అమలు చేస్తేనే మీకు గుర్తింపిస్తాం అనే ఒక ఈ రూపంలో కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలి. ర్యాగింగ్ అంటే ఊటీనే ర్యాగింగ్ బోర్డులు పెట్టడం ఆ రూపంలో చేస్తున్నారు. కానీ ర్యాగింగ్ ఒక కమిటీ వేయాలి. ప్రతి విద్యా సంస్థ ర్యాగింగ్ నిరోధక కమిటీ అంటారు. అందులో అడ్వకేట్ ఉండాలి, అవకాశం ఉంటే మేనేజ్మెంట్ ఉండాలి, తల్లిదండ్రులు ఉండాలి, ఈ రూపంలో ఇట్లా కమిటీలు ఉంటారు, డాక్టర్లు ఉండాలి. కాబట్టి ర్యాగింగ్ కమిటీలు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా పర్యవేక్షణ ప్రభుత్వం నుంచి ఉండాలి. ర్యాగింగ్ అనేది జరిగితే విద్యార్థి తమ జీవితాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ర్యాగింగ్ ఎందుకు జరుగుతుందని అంటే సినిమాల ప్రభావంతో కూడా ర్యాగింగ్ జరుగుతుంది. ఒక విద్యార్థి ఎట్లుండాలి, జూనియర్ అంటే ఎట్లుండాలి అనే పద్ధతిలో ర్యాగింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత, సీసీ కెమెరాలు మొత్తం వచ్చిన తర్వాత, ఎక్కడో అమెరికాలో ఉండి కూడా ఇండియాలో మనం ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు, లేదు ఇండియాలో ఉండి కూడా ఇతర ప్రాంతాల నుండి ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. మీరు క్యాంపస్ ప్రతి క్లాస్ రూమ్కి, హాస్టల్కి ప్రతి దగ్గర మీరు సీసీ కెమెరాలు పెట్టి ర్యాగింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోండి. ర్యాగింగ్ జరగకుండా ఒక నిర్దిష్టమైన చర్యలు తీసుకోండి. ఈ విషయంలో మేము ఎస్ఎఫ్ఐగా, విద్యార్థి సంఘంగా మా బాధ్యత ప్రకారం ప్రతి సంవత్సరం అన్ని కాలేజీల్లో ర్యాగింగ్ వ్యతిరేక సెమినార్లు నిర్వహిస్తాం, పోలీస్ శాఖతో నిర్వహిస్తాం. ర్యాగింగ్ వద్దు, స్నేహం ముద్దనే పేరుతో, స్నేహభావంతో ఉండాలి, విద్యార్థుల మధ్యనే ఐక్యతతో ఉండాలనే పేరుతో కూడా మేము వ్యవహరిస్తాం. ఎందుకంటే ఈ ర్యాగింగ్ అనే పేరుతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. అమ్మాయిలు కూడా చాలా మంది ఆత్మనిర్వృత భావానికి లోనై ఆత్మహత్యలు చేసుకొని కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. అందుకే ర్యాగింగ్ లేకుండా, ర్యాగింగ్ లేని సమాజం ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా ఆ రూపంలో ఉన్నత విద్యామండలి దగ్గర నుంచి మొదలుకొని, పోలీస్ శాఖ నుంచి మొదలుకొని ఎక్కడెక్కడో క్రిమినల్ పట్టుకుంటారు. విధిగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతి అవకాశం ఉంటే నెలకోసారో 6 నెలలకోసారో ర్యాగింగ్ మీద అవగాహన సదస్సులు ప్రతి విద్యా సంస్థలో పెట్టాలనే ఒక నిబంధన తీసుకురావాలి. ఆ రూపంలో ర్యాగింగ్ అరికట్టే ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేయాలి.